నమస్తే. ఈ వీడియోని క్లిక్ చేసిన మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. గత 5 ఏళ్లుగా యూట్యూబ్‌లో వందల మోటివేషన్ వీడియోలు చూసారు కదా! మరి మీ లైఫ్ ఎందుకు మారలేదు? ఎందుకంటే మోటివేషన్ అనేది స్నానం లాంటిది. ఈరోజు చేస్తే రేపటికి వాసన పోతుంది. కానీ హ్యాబిట్ అలవాటు అనేది ఆక్సిజన్ లాంటిది. ఈరోజు మనం రొటీన్ సలహాలు మాట్లాడుకోవద్దు. పొద్దున్నే లే, కష్టపడు ఇవి అందరూ చెప్పేవే. ఇవి విని విని మీకు బోర్ కొట్టింది. ఈరోజు మనం సిస్టమ్స్ థింకింగ్ గురించి మాట్లాడుకుందాం. ఒక బిల్డింగ్ నిలబడాలంటే దానికి రంగులు వేస్తే సరిపోదు. పునాది ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఈ కొన్ని నిమిషాల్లో మీ జీవితానికి సంబంధించిన పునాదిని ఎలా రీడిజైన్ చేయాలో, ఎమోషన్స్‌ని కాకుండా లాజిక్‌ని ఎలా వాడాలో 5 కొత్త సిద్ధాంతాల థియరీస్ ద్వారా తెలుసుకుందాం. మీరు సిద్ధమా? మొదటి సిద్ధాంతం ఆపర్చునిటీ కాస్ట్. మీరు స్టాటిస్టిక్స్ లేదా ఎకనామిక్స్ చదివి ఉంటే మీకు తెలిసే ఉంటుంది. మనం ఒక పని చేస్తున్నామంటే ఆ సమయంలో వేరే పనిని వదులుకుంటున్నామని అర్థం. మీరు 3 గంటలు ఒక సినిమా చూస్తున్నారంటే కేవలం రూ. 200 టికెట్ ఖర్చు చేయడం లేదు. ఆ 3 గంటల్లో మీరు నేర్చుకోగలిగే ఒక స్కిల్‌ని, చదవగలిగే ఒక చాప్టర్‌ని ఖర్చు చేస్తున్నారు. దీన్నే హిడెన్ కాస్ట్ అంటారు. ఈ జనరేషన్ ఫెయిల్ అవ్వడానికి కారణం డబ్బు వేస్ట్ చేయడం కాదు, టైంని తక్కువ అంచనా వేయడం. మీ ప్రతి గంటకి ఒక విలువ ప్రైస్ ట్యాగ్ తగిలించండి. ఉదాహరణకు నా గంట విలువ రూ. 500. అప్ ఇప్పుడు ఆలోచించండి, రీల్స్ చూస్తూ గంట గడపడం అంటే మీరు రూ. 500 చింపి చెత్తబుట్టలో వేసినట్లు. ఈ మైండ్ సెట్ అలవాటు చేసుకోండి. ప్రతి నిమిషాన్ని ఒక కరెన్సీ లాగా చూడండి. చాలామంది స్టూడెంట్స్ అన్న నాకు 3 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, నా లైఫ్ అయిపోయింది అని బాధపడుతుంటారు. దీన్నే ఎకనామిక్స్లో సంక్ కాస్ట్ ఫ్యాలసీ అంటారు. గతంలో మీరు పెట్టిన పెట్టుబడి టైం లేదా డబ్బు పోయింది అని తెలిసి కూడా దాన్నే పట్టుకొని వేలాడటం మూర్ఖత్వం. జరిగిపోయిన నష్టాల్ని మీరు మార్చలేరు. మీరు ఇంటర్లో ఫెయిల్ అయ్యారా? డిగ్రీలో మార్కులు తక్కువ వచ్చాయా? అది గతం. అది ఒక సంక్ కాస్ట్. దాన్ని వదిలేసి మార్జినల్ యూటిలిటీ మీద ఫోకస్ చేయండి. అంటే ఈ క్షణం నుండి నేను చేసే పని వల్ల నా లైఫ్కి ఎంత లాభం అని ఆలోచించండి. గతాన్ని తలుచుకొని ఏడవడం వల్ల మీ ఫ్యూచర్ గ్రాఫ్ పెరగదు. ఈ క్షణం మీరు తీసుకునే యాక్షన్ మాత్రమే గ్రాఫ్ని మారుస్తుంది. సో కట్ ది లాసెస్, స్టార్ట్ ఫ్రెష్. చిన్నప్పుడు ఆర్కిమెడిస్ చెప్పాడు, నాకు నిలబడటానికి చోటు ఒక పొడవైన కర్ర లెవర్ ఇస్తే భూమిని కూడా కదిలిస్తాను అని. మీరు రోజంతా కష్టపడుతున్నారు కానీ ఫలితం రావట్లేదు. ఎందుకంటే మీరు లీవరేజ్ వాడట్లేదు. ఈ రోజుల్లో ఒట్టి చేతులతో పనిచేసేవాడికి విలువ తక్కువ, టూల్స్ వాడేవాడికి విలువ ఎక్కువ. మీడియా లీవరేజ్. మీ దగ్గర ఫోన్ ఉంది, దాన్ని టైంపాస్కి వాడొచ్చు లేదా కంటెంట్ క్రియేట్ చేసి బ్రాండ్ బిల్డ్ చేయడానికి వాడొచ్చు. కోడ్ లీవరేజ్. మీకు కోడింగ్ వస్తే మీరు నిద్రపోతున్న మీ సాఫ్ట్వేర్ మీకోసం పనిచేస్తుంది. కేవలం కష్టపడతాను అని చెప్పకండి. ఏ టూల్ని వాడి తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ తేవాలి అని ఆలోచించండి. అదే తెలివైన వాడి లక్షణం. ఐన్స్టీన్ అన్నాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ది 8th వండర్ ఆఫ్ ది వరల్డ్ అని. ఇది డబ్బుకే కాదు, అలవాట్లకి కూడా వర్తిస్తుంది. మీరు రోజుకి కేవలం 1% మెరుగుపడితే సంవత్సరం తిరిగేసరికి మీరు 37 రెట్లు 37 టైమ్స్ మెరుగ్గా ఉంటారు. చాలామంది రాత్రికి రాత్రే సక్సెస్ రావాలి అనుకుంటారు. రాదు మిత్రమా. జిమ్కి వెళ్ళిన మొదటి రోజే 6 ప్యాక్ రాదు. చదవడం మొదలుపెట్టిన రోజే టాపర్ అవ్వరు. గ్రాఫ్ ఎప్పుడూ నెమ్మదిగా మొదలై ఒక పాయింట్ దగ్గర సడన్గా పైకి లేస్తుంది. హాకీ స్టిక్ కర్వ్ అంటారు దానిని. ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేదాకా ఓపిక పట్టడమే మీ పరీక్ష. ఫలితం కల్పించకపోయినా పర్లేదు, ప్రాసెస్ని నమ్మండి. కాంపౌండింగ్ దాని పని అది చేసుకుంటూ పోతుంది. చివరగా జీవితం అనేది క్రికెట్ మ్యాచ్ కాదు, 20 ఓవర్లలో అయిపోవడానికి. ఇది ఒక ఇన్ఫినిట్ గేమ్, అనంతమైన ఆట. దీంట్లో గెలుపు ఓటములు ఉండవు. ఆటలో కొనసాగడమే అసలైన గెలుపు.
మీ ఫ్రెండ్కి మీకంటే ముందే జాబ్ వచ్చిందా? పర్లేదు. మీ ఆట ఇంకా ముగియలేదు. మీరు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారా? పర్లేదు. అది కేవలం ఒక ఇన్నింగ్స్ మాత్రమే. పోటీ పక్కవాడితో కాదు, నిన్నటి నీతోనే. నిన్నటి మీతోనే. నిన్నటి కంటే ఈరోజు నేను బెటర్గా ఉన్నానా? ఈ ఒక్క ప్రశ్న మిమ్మల్ని గెలిపిస్తుంది. 2026 అనేది ఒక సంవత్సరం మాత్రమే కాదు, మీ జీవితాన్ని రీబిల్డ్ చేసుకునే ఒక అవకాశం. సిస్టమ్స్ని నమ్మండి, ఎమోషన్స్ని పక్కన పెట్టండి, లాజిక్తో అడుగు వేయండి. విన్నారు కదా? ఇప్పుడు వెళ్ళి మీ పని మీద ఫోకస్ పెట్టండి. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ టు రినీ కోట్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.